రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లింది. నిన్న గురువారం జరిగిన తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. చండీగఢ్ వేదికగా ముల్లాన్పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ లో దుమ్ము రేపిన ఆర్సీబీ ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఎలాంటి తడబాటు లేకుండా అద్భుతంగా చేర్చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక ఆ తర్వాత చేజింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 106 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచిన బెంగళూరు ఫైనల్లోకి అడుగు పెట్టగా ఆదివారం రెండో క్వాలిఫైర్ లో పంజాబ్ ఆడనుంది. 11 ఏళ్ల తర్వాత తొలి క్వాలిఫైర్ లోకి అడుగు పెట్టిన పంజాబ్ కింగ్స్ అటు బౌలింగ్ బ్యాటింగ్ లోనూ విఫలమైంది. ఇంతవరకు వచ్చిన ఆ జట్టు ఇలాంటి ప్రదర్శన చేస్తుందని ఎవ్వరు ఊహించి ఉండరు. బ్యాటింగ్ లో విఫలమైన పంజాబ్ బౌలింగ్ లోనైనా టైట్ ఇస్తుందనుకుంటే పూర్తిగా తేలిపోయారు. అంటే ఈ మ్యాచ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగినట్లు కనిపిస్తుంది. అంచనాలు ఏమాత్రం లేకుండా పంజాబ్ జట్టు తొలి క్వాలిఫైర్ లో అడుగు పెట్టినట్టుంది. అందుకే ఇలాంటి ఫలితం ఎదురైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా రెండో క్వాలిఫైర్ లో తలపడేందుకు పంజాబ్ జట్టుకు మరో అవకాశం రానుంది. ఇదే విషయాన్ని తొలి క్వాలిఫైర్ ఓటమి తర్వాత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమిపై స్పందించాడు. ఈ క్వాలిఫైర్ మ్యాచ్ లో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు కాలేదని అన్నాడు. ఈ మ్యాచ్ ఫలితంపై అధ్యయనం చేయాలని అన్నాడు. మొత్తానికి ఇది మర్చిపోలేని రోజు అంటూ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అయితే మాకు మరో అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి మంచి ప్రణాళికలతో బరిలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా బ్యాటింగ్ సమయంలో మేము వరుసగా వికెట్లు కోల్పోయాం ఈ తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో. అందుకే ఈ ఓటమి నేపథ్యంలో చాలా విషయాలు మేము అధ్యయనం చేయాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. అలాగే టాస్ కూడా కీలక పాత్ర వహించిందని, చేజింగ్ కు అనుకూలించే పిచ్చిపై మొదట బ్యాటింగ్ చేయడం చాలా సవాల్తో కూడుకున్న పని అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇదే పిచ్చిపై రెండో క్వాలిఫైర్ లో మేము ఆడబోతున్నాం కాబట్టి మేము బ్యాటింగ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మేము ఒక్క మ్యాచే ఓడిపోయాం, ఇంకొక ఛాన్స్ ఉంది. రెండో క్వాలిఫైర్ లో గెలిచి ఫైనల్లో ఆర్సీబీని ఢీ కొడతామని, అక్కడ తమ ఓటమిపై బదులు తీర్చుకుంటామంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.